హలో ఆల్, టుడే మై రెసిపీ మునక్కాయ సాంబార్. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసి అది డీప్ ఫ్రై అయిన తర్వాత దానిలో కొన్ని పోపు దినుసులు అండ్ కరివేపాకు, ఉల్లిపాయలు వేసి అవి బాగా వేగిన తర్వాత టమోటాలు వేసేయండి. టమోటాలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి ఇప్పుడు ఎంత బాగా ఫ్రై అయ్యాయో. తర్వాత 4 టీ స్పూన్ కారం వేసుకోండి. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాము. ఇది వచ్చేసి మీ ఆప్షను. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని వాటిని బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. సో ఇప్పుడు వచ్చేసి చూడండి ఎంత బాగా లోపల ఫ్రై అయిపోయాయో. ఇక్కడ వచ్చేసి పక్కన ఇలా మునక్కాడలు అండ్ కందిపప్పు ఉడకపెట్టుకొని పెట్టుకోవాలి. అవి ఆ టమోటా గుజ్జులో కలిపేసుకొని దానిలో కొద్దిగా ధనియాల పొడి అండ్ కొద్దిగా ఎండు కొబ్బరి, తర్వాత లాస్ట్లో కొద్దిగా సాంబార్ పొడి వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేయండి. సో ఇప్పుడు మన మునక్కాడ సాంబార్ రెడీ. ఎలా ఉంది కామెంట్ చేయండి.